హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం అయితే చేసుకుంటున్నాము. ఆ వీడియోని నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇవాళ ఆఫ్టర్నూను పూలన్నీ కూడా ఈ విధంగా అయితే అన్నీ గుచ్చేసామన్నమాట దండలుగా. నెక్స్ట్ బయట ఇక్కడ పందిలు వేయడానికి అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక మార్కెట్ నుంచి కూరగాయలు అయితే వచ్చేసాయి. ఆ కూరగాయలన్నీ కూడా మా బంధువులు, అలాగే మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి కూరగాయల కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా శశి బ్రో అనమాట. తను మా మామయ్య వాళ్ళ సిస్టర్ అండి. నెక్స్ట్ ఇక్కడ పూజారి వాళ్ళైతే వచ్చారు. పూజ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ ముందుగా అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మా హస్బెండ్ అయితే ఉన్నారనమాట. ఏదైనా కావాలంటే వాళ్ళకన్నీ ఇవ్వడాని కోసం ఒకరైతే అక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వంట చేయడానికి ముందుగా మనం పొయ్యికైతే పూజ అయితే చేస్తారు కదా! ఆ విధంగా పొయ్యికైతే పూజ చేసి వంట అయితే స్టార్ట్ చేసేసారు. ఈ విధంగా కలశాలన్నీ కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకున్నారు. ఇక్కడ మా శశి బ్రో అయితే అందరికీ హారతి అయితే ఇచ్చేసారనమాట. ఎంతో చాలా జోవియల్‌గా, ఫన్నీగా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు హోమం కోసం ఈ విధంగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. గోమయంతో ఈ విధంగా అలికి శుద్ధి చేసి ముగ్గు పెట్టి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య కూడా అంటే వాస్తు హోమ పూజ అంటారంట. ఆ వాస్తు పూజకి ఈ విధంగా అయితే కూర్చున్నారనమాట. ఇప్పుడు వాస్తు పూజ అయితే చేస్తున్నారు. వాస్తు పూజ తర్వాత వాస్తు హోమం అయితే జరిపించాము. మేమైతే ఇక్కడ వీళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా ఊర్లో వెళ్ళి అందరినీ గృహప్రవేశానికైతే అందరికీ అయితే చెప్పేసి వచ్చామన్నమాట. ఆ లోపల ఇక్కడ పూజ అయితే జరుగుతూ ఉన్నింది. నెక్స్ట్ ఇప్పుడైతే వాస్తు హోమం అయితే చేస్తున్నారు. నైటు మా ఇంటి లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చిన్న ఇల్లు చూడటానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ 3:00కి గృహప్రవేశ ముహూర్తం అయితే పెట్టారు. మా అత్తయ్య, మా మామయ్య చేతుల మీదుగా మా కొత్త ఇంటి గృహప్రవేశం అయితే ఈ విధంగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎంతో సంతోషంగా, ఆనందంగా అందరం కలిసి మా కొత్త ఇంటి గృహప్రవేశం అయితే ఈ విధంగా చాలా మంచిగా జరిగిందనమాట. చాలా బావున్నింది. 13 ఇయర్స్ ముందు మేము ఆల్రెడీ ఇంకొక ఇల్లు అయితే కట్టినాము. అప్పుడు ఆ ఇంటికైతే గృహప్రవేశం అయితే చేశాము. ఇప్పుడు ఈ ఇంటికి మా అత్తయ్య, మా మామయ్య చేతుల మీదుగా గృహప్రవేశం అయితే చేస్తున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇలా నవ్వుతూ సంతోషంగా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది చాలా చాలా మంచిగా అనిపించింది. తరువాత నేను, మా ఆయన కూడా కొత్త ఇంటి గృహప్రవేశం అయితే చేసుకున్నాము. ఏ కార్యక్రమం అయినా కానీ నవ్వుతూ, ఆనందంగా చేసుకుంటే ఆ ఫీల్ చాలా బావుంటుంది కదా! నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్. తర్వాత ఇక్కడ గంగ తీసుకుని ముత్తైదువులైతే వచ్చారు. ఈ ముత్తైదువులకి పాదపూజ చేసి, ముత్తైదువులకి హారతిచ్చి, గంగను ఇంట్లోకైతే తీసుకెళ్తున్నాము. గంగ పూజ చేసుకొని లోపలికైతే తీసుకెళ్తున్నాము. తరువాత గంగను ఇంట్లోకి తీసుకొనొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ పాలు పొంగించే కార్యక్రమం అయితే ఉంది. ఇక్కడ పాలు పొంగించడానికి అంతా సిద్ధమైతే చేసుకున్నాము. గృహప్రవేశంలో పాలు పొంగించడం అనేది మనకు ముందు నుంచి వస్తున్న సాంప్రదాయము. ఏ ఇంట్లో అయినా సరే ఫస్ట్ ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత పాలు పొంగిస్తారు. అంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, అలాగే పాడి పంటలు, పిల్లా పాపలు అంత సమృద్ధిగా జరగాలని, సిరులు అన్నీ కూడా ఆయురారోగ్యాలు అన్నీ మంచిగా ఉండాలని ఇలా పాలైతే పొంగిస్తారు. ఇందులో కూడా మేమందరం కూడా పాలు పంచుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
కొద్దిసేపటికి పాలైతే కాగుతూ ఉన్నాయన్నమాట. కార్యక్రమం అయితే మంచిగా చేయిచ్చారు. ఇప్పుడైతే చూడండి పాలైతే చాలా బాగా పొంగాయన్నమాట. ఈ విధంగా పాలు 3 టైమ్స్ అనేటివి పొంగొస్తే చాలా మంచిది అనేసైతే చెప్పారు. మా ఆనందానికైతే అసలు హద్దు లేదని చెప్పొచ్చు. అంత హ్యాపీ అనిపిచ్చింది. ఈ విధంగా పాలు పొంగించుకునే కార్యక్రమం కూడా చాలా మంచిగా అయితే జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొద్దిగా చక్కెర అయితే అందులోకైతే వేస్తున్నారు. ఇలా వేయడం అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది అనైతే స్వామివారైతే చెప్పారండి. అందుకోసమే ఇలా అయితే చేస్తున్నాము. కొంతమంది దీన్ని పరమాన్నం కూడా చేస్తారు. కొంతమంది కేసరి కూడా చేసి నైవేద్యం అయితే పెడతారు. కానీ మేమైతే ఇలాగే పెడుతున్నాము. తర్వాత పాలు పొంగించిందంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లక్ష్మీ పూజ కోసమైతే అన్నీ సిద్ధమైతే చేసుకున్నాము. ఇప్పుడు లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. హోమంలో లాస్ట్‌గా పూర్ణాహుతి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేతుల పైన పూర్ణాహుతి అనేదైతే సమర్పించడం అయితే జరిగింది. ఈ టైంకి మా చుట్టాలు, బంధువులు అందరూ కూడా వచ్చారు. పూర్ణాహుతి సమర్పించే టైంకి అందరూ వచ్చి ఈ విధంగా పాలు పంచుకోవడం అనేది చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా సంతోషంగా మా నూతన గృహప్రవేశం అయితే మంచిగా చేసుకున్నాము. ఇప్పుడైతే తర్వాత కార్యక్రమము రుద్రాభిషేకం అయితే ఇంట్లో చేయిస్తున్నాము. ఇష్టలింగార్చన, రుద్రాభిషేకం అనేది చేయిస్తున్నాము. మా ఇంట్లో మేమైతే ఇలాగే గృహప్రవేశం అనేది చేసుకుంటాము. కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతము అలా కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మా ఇంట్లో ఈ పద్ధతి ప్రకారమే మేమైతే గృహప్రవేశం అనేది జరిపిస్తాము. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళైతే ఎవరికి తగినట్లుగా వాళ్ళైతే వాళ్ళ పద్ధతిని అనుసరించి వాళ్ళ పద్ధతులను అనుసరించి చేస్తారు. మేమైతే ఈ విధంగా అయితే మా గృహప్రవేశంనైతే చేసుకున్నాము. ఇప్పుడైతే రుద్రాభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంచిగా జరిపించుకున్నామన్నమాట. పూజ అంతా కూడా చాలా మంచిగా జరిగింది. ఫ్రెండ్స్, ఇది మా నూతన గృహప్రవేశ కార్యక్రమం నేను మీతో కూడా షేర్ చేద్దామని ఈ చిన్న వీడియోనైతే చేస్తున్నాను. ఈ చిన్న వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.